హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఏంటి ఇవనుకుంటున్నారా? చక్కటి కమ్మటి నేతి కొబ్బరి లడ్డూలు నువ్వుల కాంబినేషన్లో చాలా అంటే చాలా బలం. చక్కగా ఎలా చేసుకున్నానో ఒకసారి రెసిపీ చూద్దాం, వచ్చేయండి. శ్రావణ మాసం నడుస్తుంది కదా ఇప్పుడు, మరి చక్కగా అందరం టెంకాయలు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం కదా. సో 4 కొబ్బరి చిప్పల్ని ఎండబెట్టుకొని ఇలా ముక్కలు చేసేసుకున్నాను. మంచిగా ఈ ముక్కల్ని చక్కగా మిక్సీ పట్టేసేసుకుంటాను. ఈ 4 చిప్పలకి 2 కుందులు తీసుకుంటున్నాను బెల్లం, అంటే దాదాపు 1/2 kg అన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. అలానే బెల్లాన్ని కూడా చక్కగా కచ్చపచ్చగా దంచుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పాకం పట్టుకుందాం. బెల్లం పాకం కొబ్బరి లడ్డూలకి లేతగా పట్టుకోవచ్చు, కాస్త కొంచెం ముదురుగా కూడా పట్టుకోవచ్చు. లేత తీగ పాకం అయితే లడ్డూలు బాగా జ్యూసీగా ఉంటాయి, 1 వీక్ లోపు తినేసేయాలి. అదే కాస్త లేపాకం కన్నా కొంచెం ముదురుగా పట్టుకున్నామంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి. సో నేను కాస్త తీగ పాకం కన్నా ఇంకాస్త ముదురు పాకం పడుతున్నాను. ఫస్ట్ మొత్తం కొబ్బరి తురుమంతా వేసి చక్కగా మగ్గించుకుంటాను కొంతసేపు. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనకి వీలైనంత ఎక్కువగా వంటల్లో కొబ్బరి వాడేసుకుందాం. సిమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని నిదానంగా కదుపుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. లడ్డూలు అయితే భలే కమ్మగా ఉంటాయి ఈ నెయ్యి యాడ్ చేయటం వల్ల. అలానే కాస్త ఇలాచీ కూడా యాడ్ చేసేసుకుందాం. పాకం ఆల్మోస్ట్ 3 వంతులు అయిపోయినట్టే. చివరగా కాస్త నువ్వులు యాడ్ చేద్దాం. నువ్వులు వేయటం వల్ల లడ్డూలకి భలే టేస్ట్ వస్తుంది. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. మరీ వేడిగా కాకుండా మరీ చల్లారిపోయినా కాకుండా గోరువెచ్చగున్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, లడ్డూలు చక్కగా నెయ్యి కారుతున్నాయి. లడ్డూలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బలం. ముఖ్యంగా ఆడపిల్లలకి నడుములకి చాలా మంచిది. డెలివరీ టైంలో మంచి స్టామినా ఉంటుంది. రోజుకు 2 లడ్డూలు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.